నగరంలో ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, సకాలంలో వాహనాలు చెత్త సేకరణకు వెళ్లాలని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున నుండి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్, ఎస్జీఎస్ కాలేజీ రోడ్, ఆటోనగర్, చింతలచేను, ఉపాధ్యాయ నగర్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ పనులను కమిషనర్ పరిశీలించారు. ప్రతి ఇంటికి ప్రతిరోజు చెత్త సేకరణకు వాహనం వస్తుందా, దుకాణాల వద్ద, ఇండ్ల వద్ద చెత్త కుండీలు ఉంచారని పరిశీలించి స్థానికులతో మాట్లాడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే చెత్త సేకరణ వాహనాలను పరిశీలించి ఒక్కో వాహనం ఎంత చెత్త సేకరిస్తున్నారు, ఎన్నిసార్లు వెళ్తున్నారని డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ, నగరంలో ప్రతిరోజు ఒకే సమయంలో చెత్త సేకరణకు వాహనాలు వెళ్లాలని, ప్రజల నుండి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని అన్నారు. వీధుల్లో ఎక్కడా చెత్త వేయకుండా తమ సిబ్బందికి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. వర్షాలు పడుతున్నాయని నగరంలో ఎక్కడా వర్షపు నీరు, మురుగునీరు ఆగకుండా ఇంజనీరింగ్, పారిశుద్ధ సిబ్బంది ఒక అవగాహనతో పనిచేసి ఎక్కడా కాలువల్లో చెత్త నిల్వకుండా శుభ్రం చేయాలని అన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి, మేస్త్రీలు తదితరులు ఉన్నారు.